plans to feed home. అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేసినందుకు మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను అమలు చేయకపోక ప్రశ్నించినందుకు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు నిదర్శనమని అన్నారు. ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిండు శాసనసభలో నియంత్రిత ధోరణితో ప్రజలను మభ్యపెడుతూ మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా సీనియర్ శాసనసభ్యులు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం నిరంతరం కొట్లాడి కేసీఆర్కు బాసడగా నిలిచి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యుల్ని మరి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చిన మా కేసీఆర్ గారు మా మల్లారెడ్డి గారి పిలుపు మేరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిండు శాసనసభలో జరిగిన మా తెలంగాణ ఉద్యమకారుడు 3 సార్లు సీనియర్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రులు 10 సంవత్సరాలుగా మంత్రివర్యులుగా నిర్వహించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసే సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరి నిరసన తెలియజేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్రటరీ కృష్ణ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, బుచ్చేడి గారు, రవిగౌడ్ గారు, చక్రపాణి గారు, రామచంద్ర గారు, శ్రీధర్ గౌడ్ గారు, మా తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని హర్షిస్తూ ఈ నెల 16న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా